హలో అండి. ఈరోజు మనము ఇండియన్ గ్రే హార్న్‌బిల్స్ గురించి మాట్లాడుకుందాము. ఇండియన్ గ్రే హార్న్‌బిల్స్ అన్‌సంగ్ హీరోస్ ఆఫ్ అర్బన్ ఫారెస్ట్ అంటారనమాట. ఈ హార్న్‌బిల్స్ మనకి అక్రాస్ ఇండియా లెంగ్త్ అండ్ బ్రెడ్త్ పైన టాప్ జమ్మూ నుంచి కింద కన్యాకుమారి వరకు, ఇటు రాజస్థాన్ నుంచి మనకి ఇటు బెంగాల్ వరకు మొత్తం అక్రాస్ ఇండియా మనకి ఇవి కనిపిస్తాయండి. సో, ఇండియాలో టోటల్‌గా మనకి 9 రకాల హార్న్‌బిల్స్ మనకిక్కడ మనం చూడగలుగుతాము. దాంట్లో ఇది ఒకటి. సో, అన్నిటికన్నా మనకి సెకండ్ స్మాలెస్ట్ హార్న్‌బిల్ అని కూడా మనం దీన్ని అనొచ్చనమాట. ఈ హార్న్‌బిల్స్ యాక్చువల్లీ మనకి ఈ ఫ్రూట్ లవింగ్ బర్డ్స్ అండి. ఇది మనకి రెగ్యులర్‌గా మనకి సిటీలో కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇవి అంత కలర్‌ఫుల్‌గా ఉండవండి. బేసికల్లీ ఇది యాషీ గ్రేయిష్ కలర్‌లో ఉంటుంది. తోక కొంచెం పొడుగ్గా ఉండి ఎండ్ ఏమో బ్యాండ్స్ వైట్ కలర్‌లో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ హార్న్‌బిల్స్ కర్వ్డ్ ఐవరీ కలర్‌లో దాని బీక్స్ ఉంటాయండి. కొంచెం బ్లాకిష్ బేస్ ఉంటుంది. అండ్ ఎండ్‌కొచ్చేసరికల్లా మనకు కొంచెం షార్ప్‌గా మనకు ఉంటుందనమాట. ఈ మేల్, ఫీమేల్ 2 ఒకటేలాగా ఉంటాయండి. అన్‌లైక్ ఎనీ అదర్ బర్డ్స్. అడల్ట్ బర్డ్స్‌కి రెడ్ ఐస్ ఉంటాయి. దాని స్కిన్ అరౌండ్ ది ఐ ఏదైతే ఐ చుట్టూ ఉంటుందో అది కొంచెం గ్రే కలర్‌లో ఉంటుంది. నెక్స్ట్ టైమ్ మీరు ఈ హార్న్‌బిల్ చూసినప్పుడు ఇంకో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఈ హార్న్‌బిల్స్‌లో దీని ఐ లాషెస్ అండి. సో, దాని కంటి దగ్గర ఏవైతే ఐ లాషెస్ ఉంటాయో చాలా మంచిగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. దీని ఫ్లయింగ్ ప్యాటర్న్ కూడా చాలా వెరైటీగా ఉంటుందండి. సో, ఇదేంటంటే ఆహ్, కొ వింగ్స్ ఫ్లాప్ చేసి తర్వాత ఇది గ్లైడ్ చేస్తూ ఉంటుందనమాట. సో, ఫ్లాప్ అండ్ గ్లైడ్ దట్ ఈస్ ద ఫ్లైట్ ప్యాటర్న్ అనమాట. సో, ఈ హార్న్‌బిల్స్ సుమారుగా ఒక హాఫ్ మీటర్ వరకు పొడుగు పెరుగుతాయండి. ఇది ఇందాక చెప్పుకున్నట్టు సెకండ్ స్మాలెస్ట్ హార్న్‌బిల్ ఇన్ ఇండియా. ఇది మనకి ఇండియాలోనే కాకుండా మన నైబరింగ్ కంట్రీస్ ఏవైతే పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ ఇలాంటి చోట్ల కూడా ఇవి కనబడుతుంటాయన్నమాట. ఇవి మెయిన్లీ డ్రై ప్లెయిన్స్ కానీ, ఫుట్ హిల్స్ కానీ, ఓపెన్ హ్యాబిటాట్ ఏదైతే ఉందో అలాంటి చోట్ల ఇవి ఉండడానికి ఇష్టపడతాయి. అదే కాకుండా ఇవి డెసిడ్యూస్ ఫారెస్ట్‌లో కానీ, ఆహ్, థార్నీ స్క్రబ్స్ ఏవైతే ఉంటాయో జంగల్స్, ముళ్ళున్న అలాంటి చోట్ల కానీ, గార్డెన్స్ కానీ, పెద్ద పెద్ద చెట్లున్న చోట, లేపోతే మన సిటీలో మన బ్యాక్‌యార్డ్ మన పెరట్లో గానీ పెద్ద రావి చెట్లు, ఫిగ్ ట్రీస్ అంటారండి ఇంగ్లీష్‌లో. ఈ రావి చెట్లున్నా గానీ వీటికి చాలా ఇష్టం అనమాట ఆ పళ్ళు. సో, అలాంటి చెట్లున్నా గానీ అవి అలాంటి చోట ఉంటాయి. ఈ పెద్ద పెద్ద చెట్లల్లో ఏవైతే మనకి చిన్న చిన్న క్యావిటీస్ అయితే ఇట్లా మనం చూస్తున్నట్టు ఇలాంటి హోల్ ఏవైతే ఉంటాయో అలాంటి చోట్ల అవి నెస్టింగ్ పెట్టడానికి ఇష్టపడతాయి అన్నమాట. ఎందుకంటే ఇవి వేరే బర్డ్స్ లాగా హోల్ చేసి నెస్టింగ్ క్రియేట్ చేయడానికి ఇది పాసిబిలిటీ దీనికి ఉండదు కాబట్టి ఎగ్జిస్టింగ్ ఏవైతే హోల్స్ ఉన్నాయో వాటినే ఇది యూస్ చేసుకుంటూ ఉంటుంది. సో, ఇందాక చెప్పుకున్నట్టు మనకి ఏదైతే పెద్ద పెద్ద చెట్లు ఉంటాయో, ఒక్కొక్కసారి కొబ్బరి చెట్లలో హోల్స్ ఉన్నా గానీ, లేకపోతే మామిడి చెట్లలో గానీ, అలాంటి చెట్లని ఇవి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటుంది. ఈ మధ్య మనకి మనం అర్బన్ డిఫారెస్టేషన్ ఏదైతే అయితుందో, దీని మూలాన అవి మనకి జరిగే బిల్డింగ్స్‌లో దొరికే చిన్న చిన్న హోల్స్‌లో గానీ, వాటిలో కూడా నెస్టింగ్ పెడుతోంది. సో, ఇది మనకి యాక్చువల్లీ ఒక సైన్ అనమాట. ఏంటంటే ఇది మన కాంక్రీట్ జంగల్స్‌లో కూడా ఇది అడాప్ట్ చేసుకోవడానికి బికాజ్ దానికి ట్రీస్ లేకపోవడం మూలాన ఈ కాంక్రీట్ జంగల్‌లో కూడా అది హోల్స్‌లో వాటిలో కూడా అది నెస్టింగ్ పెట్టే ఛాన్సెస్ ఉంటాయి సిటీలో. ఈ హార్న్‌బిల్స్ యూజువల్లీ మనకి ఫిగ్ అంటే బేసికల్లీ మనకి అంజీర్ అంటామండి. సో, అంజీర్ కానీ ఏదైనా జ్యూసీ బెర్రీస్ ఏవైతే అడవిలో దొరికే చిన్న చిన్న పళ్ళుంటాయో అవి వీటిని ఇష్టపడతాయి ఎక్కువ. అలానే కాకుండా ఇవి ఒక్కొక్కసారి ఇన్సెక్ట్స్, రెప్టైల్స్, లేకపోతే ఎలకలు ఇలాంటివి కూడా తింటూ ఉంటాయి. అవి కాకుండా ఒక్కొక్కసారి జామున్ గానీ, బేర్ ట్రీస్ గానీ, నీమ్ ఫ్రూట్స్ కూడా ఇవి ఒక్కొక్కసారి తింటూ ఉంటాయన్నమాట. అదే కాకుండా మనకి బొప్పాస్కాయ కూడా ఇది ఇష్టపడుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి సిటీలో దొరికే లిజర్డ్స్ ఏవైతే తొండలు గానీ, బల్లులు, కప్పలు, ఎలుకలు ఇలాంటివి కూడా అవి తింటూ ఉంటుంది. అదే కాకుండా ఇవి వేరే బర్డ్ నెస్ట్‌లో ఉన్న చిన్న చిన్న పిల్లల్ని కూడా ఒక్కొక్కసారి అటాక్ చేసి అవసరానికి కొద్దీ తింటూ ఉంటుంది. ఇది యూజువల్లీ పెయిర్‌లోనే మనకు కనిపిస్తూ ఉంటాయండి. మేల్, ఫీమేల్ కలిసి తిరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఇది ఒక ఫ్లాక్ లాగా కూడా ఎప్పుడైతే అది ఫ్రూటింగ్ ట్రీస్ అవి ఉంటాయో అక్కడ ఒక ఫ్లాక్ లాగా కూడా ఇవి తిరుగుతూ ఉంటాయి. ఈ పక్షులు మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్పర్సింగ్ సీడ్స్. ఏంటంటే ఇవి వేరియస్ చెట్ల నుంచి ఈ పళ్ళు అవి తినడంతోటి అవి అయితే ఎక్స్‌క్రీట్ చేస్తాయో అక్కడి నుంచి ఈ మనకి ఏవైతే ఈ సీడ్స్ ఉంటాయో అవి అన్ని చోట్ల జల్లుకుంటూ వెళ్తాయన్నమాట. అంటే అది ఎక్స్‌క్రీట్ చేసినప్పుడు. సో, దీని మూలాన మనకి అర్బన్‌లో ఫారెస్టేషన్ అనేది వాటికి ఇది చాలా హెల్ప్ అయితుంది. కొత్త కొత్త చెట్లు పెరగడానికి కూడా ఇదొక కారణం.
ఈ ఇండియన్ గ్రే హార్న్బిల్స్ ఈవెన్ దో ఇందాక మనం అనుకున్నట్టు ఏదైతే వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఉందో మనకి ఇండియాలో, బట్ స్టిల్ దీనికి చాలా థ్రెట్స్ మనము ఇప్పుడు చూస్తున్నాం అనమాట. ఏదైతే మనం అర్బన్ డిఫారెస్టేషన్ ఏదైతే అవుతుందో, లేకపోతే జంగల్ లాసెస్ ఏవైతే అవుతున్నాయో, ఈ పెద్ద పెద్ద చెట్లు లేకపోవడం మూలాన దీనికి నెస్టింగ్ కానీ ఫోరేజింగ్ అంటే ఫుడ్ కోసం సెర్చ్ చేయడం కానీ వీటికి ఇది చాలా ప్రాబ్లం అవుతుంది. దాంతో ఏమవుతుందంటే దీని పాపులేషన్ స్లోలీ డిక్లైన్ అవుతుంది అనమాట. దాని మూలాన ఇవేంటంటే సిటీలో ఈ మధ్యన అంటే మనుషులు పడేసిన ఏదైతే ఫుడ్ ఉంటుందో, జంక్ ఫుడ్ కానివ్వండి, చపాతీలు కానివ్వండి, ఇలాంటివి స్నాక్స్ లాంటివి ఏవైనా కానీ అవి కూడా ఇవి తింటూ వాటి న్యాచురల్ ఇన్స్టింక్ట్ ఏదైతే ఉందో హంటింగ్ అవన్నీ కూడా వదిలేసి ఈ ఫ్రీ ఫుడ్ కోసమని ఇవి తిరుగుతూ ఉంటాయి. ఈ పక్షులు మన చుట్టూ ఉన్నప్పుడు అంటే ద ఫారెస్ట్‌లో కానీ, మన సిటీస్‌లో కానీ ఇవి మనకు కనబడుతున్నాయి అంటే మన క్వాలిటీ కానీ, హెల్త్ ఆఫ్ మన సరౌండింగ్స్ ఏవైతే ఉన్నాయో అది అంతా బాగానే ఉందని ఒక ఇండికేషన్ అనమాట. ఒకవేళ ఈ పక్షులు అంతరించిపోయినట్లయితే మనకి అదొక నేచర్ ఇండికేషన్ ఏంటంటే మనకి చుట్టూ మనం అంతా పాడు చేస్తున్నామని మనకొక ఇండైరెక్ట్ సిగ్నల్ అనమాట. ఇంకొకటి చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అండి, ఇండియన్ గ్రే హార్న్బిల్స్ దీనిది మనము లవ్ రిలేషన్షిప్ ఏదైతే ఉంటుందో మేల్ ఫీమేల్ది అది చాలా ముచ్చటైన రిలేషన్షిప్ అండి. సో దీంట్లో ఏంటంటే ఒక లెవెల్ ఆఫ్ ట్రస్ట్ కానీ, బాండ్ కానీ ఇది చాలా చాలా అమేజింగ్గా ఉంటుంది. గుజరాతీలో అండి ఈ మేల్ ఇండియన్ గ్రే హార్న్బిల్ని వాహుగేలో అని అంటారనమాట. వాహుగేలో అంటే బేసికలీ ఏంటంటే ఒక చాలా మంచి హస్బెండ్ అని. ఎందుకంటే ఈ పేరు ఎప్పుడైతే మనకి నెస్టింగ్ సైట్ దాన్ని కనుక్కుంటుందో ఒక ట్రీ హోల్లో ఫీమేల్ దాని లోపలికి వెళ్ళిపోయి దాని ఎగిరే రెక్కలు ఏవైతే ఉంటాయో వాటిని అది షెడ్ చేస్తుందన్నమాట. ఎందుకంటే ఆ లోపల కొంచెం కుషన్ లాగా క్రియేట్ చేయడానికి ఆ హోల్ లోపల పిల్లలు ఎప్పుడైతే అది గుడ్లు పెట్టి బతుకుతుందో వాటికి కంఫర్ట్ ఉండడానికి ఆ మొత్తం ఎగిరే వింగ్స్ అన్నింటినీ అది తీసేసుకొని కింద పరుచుకుంటుంది అనమాట ఒక బెడ్ లాగా. ఇంకా దాని లోపల ఆ నెస్ట్ లోపటే ఉండిపోతుంది అది. ఎందుకంటే అది ఇంకా ఎగరలేదు కాబట్టి లోపటే ఉండి గుడ్లు పెట్టి దాన్ని హ్యాచ్ అయ్యేంత వరకు ఉంటుంది. మేల్ పక్షి ఏం చేస్తుందంటే బయట నుంచి వెళ్ళి మట్టి ముద్దలు తీసుకొచ్చి ఫీమేల్కి ఇస్తుందన్నమాట. అప్పుడు ఫీమేల్ ఏం చేస్తుందంటే ఈ ఏదైతే హోల్ ఉందో ఈ నెస్ట్ది దాన్ని సీల్ చేసుకుని ఉట్టి మధ్యలో ఒక వర్టికల్గా ఒక చిన్న ఓపెనింగ్ మాత్రమే పెట్టుకుంటుంది. దీంట్లో ఏంటంటే దాని బీక్ ఒకటే బయటకు ఉండేలాగా. సో మేల్ పక్షి బయటకు వెళ్ళి రెగ్యులర్గా హంట్ చేసుకొని ఆర్ ఫ్రూట్స్ కానీ అవి తీసుకొచ్చి ఫీమేల్కి ఫీడ్ చేస్తుంది అనమాట. అప్పుడు ఫీడ్ చేసినప్పుడు అది లోపటే ఉండి అది పిల్లల్ని పెట్టి అది ఇంక్యుబేట్ చేసి అది పిల్లలు బయటకు వచ్చిన తర్వాత అప్పుడు అది ఆ బీక్ తోటి ఏదైతే అది వాల్లా కట్టుకుందో ఆ నెస్ట్కి ఇది ఏంటంటే బేసికలీ ప్రొటెక్షన్కి అనమాట. వేరే పక్షులు ఏవి దీని లోపలికి వచ్చి ఆ పిల్లల్ని హాని చేయకుండా ఇంకేం అటాక్ అవ్వకుండా అది ఏంటంటే అది సీల్ చేసేసుకొని జస్ట్ చిన్న హోల్ పెట్టుకుంటుంది అనమాట. ఏదైతే మనం చూస్తున్నామో ఇలా వీడియోలో అలా మనకు అది సీల్ చేస్తుంది. సో అది ఆ సీల్ని అది ఇరక్కొట్టుకొని అది బయటకు వచ్చేస్తుంది. ఎప్పుడైతే పిల్లలు బయటకు వస్తాయో గుడ్డు నుంచి అప్పుడు రెండు పేరెంట్స్ కలిసి హంటింగ్కి వెళ్ళి అవి పళ్ళు కానీ లేకపోతే చిన్న చిన్న ఇన్సెక్ట్స్ కానీ అవి బేస్డ్ ఆన్ ది ఏజ్ ఏదైతే పిల్లలు చిన్నగా నుంచి కొంచెం కొంచెం పెద్దగా అవుతూ ఉంటాయో దాని కిల్ కూడా కొంచెం అలానే సైజ్ పెరుగుతూ ఉంటుంది. అలానే ఇవి ఫిగ్ పళ్ళు కానీ ఇంకా వేరే అడవిలో దొరికే పళ్ళు ఏవైతే అంజీర్ కానీ ఇంకేవైతే ఉన్నాయో అలాంటివి తీసుకొచ్చి వీటికి రెగ్యులర్గా పెడుతూ ఉంటాయి అన్నమాట. సో ఒకటి తర్వాత ఒకటి ప్రతి 10 నిమిషాలకి, అరగంటకి, గంటకి అలా టర్న్ బై టర్న్ అవి వచ్చి ఫుడ్ పెడుతూ ఉంటాయి పిల్లలకి. ఇందాక మనం అనుకున్నట్టు ఏదైతే అది ఫీమేల్ దాని రెక్కలన్నింటినీ తీసేసి కింద సాఫ్ట్గా ఏదైతే బెడ్ లాగా తయారు చేసిందో అది పిల్లలు గుడ్లు పెట్టి ఆ పిల్లలు పెద్దగా అయ్యే లోపల అవి మళ్ళీ ఆ ఫెదర్స్ రీగ్రో అవుతాయి. ఎప్పుడైతే అవి పిల్లలు బయటకు వస్తాయో అవి అది ఇరక్కొట్టుకుని అది బయటకు వచ్చి ఫీడ్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. చూడండి ఇక్కడ ఈ జంగల్ బ్యాబ్లర్స్ ఇంకా వేరే పక్షులు కూడా ఇలా వచ్చి ఈ గూడు దగ్గర ఏవైతే పిల్లలు ఉన్నాయో వాటి దగ్గరికి వచ్చి అక్కడ ఏదైతే ఫుడ్ బయట పడేసి ఉంటాయో అలాంటివి తింటూ ఉంటాయి అన్నమాట. సో ఇదండి ఇండియన్ గ్రే హార్న్బిల్స్ స్టోరీ. వాటి ఇంపార్టెన్స్ మన ఎంటైర్ ఎకోసిస్టంలో ఇంకా వాటి నెస్టింగ్ బిహేవియర్ కూడా మనం ఈ వీడియోలో చూడొచ్చు. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ కామెంట్.
అండ్ ఇన్ కేస్ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో మనం ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూద్దాం. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నానండి. సమాప్తం.